ఆన్లైన్ సినిమా పైరసీ కేసులో అరెస్టైన ఐబొమ్మ రవి విచారణలో ఒక్కొక్కటిగా సంచలన వాస్తవాలు వెల్లడవుతున్నాయి. పోలీసుల విచారణలో రవి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆయుధంగా మార్చుకుని అనేక సంవత్సరాలుగా వ్యవస్థీకృత నేర సామ్రాజ్యాన్ని విస్తరించినట్లు తేలింది. ముఖ్యంగా ఐబొమ్మ రవి టెలిగ్రామ్ యాప్ను వేదికగా చేసుకుని సినిమాలను అక్రమంగా కొనుగోలు చేసి వాటిని ఆన్లైన్లో ప్రసారం చేయడం ద్వారా కోట్లాది రూపాయలు అక్రమంగా ఆర్జించినట్లు పోలీసులు గుర్తించారు. ఐబొమ్మ రవి 3 దఫాలుగా కస్టడీలోకి తీసుకుని విచారించిన పోలీసులు రవి టెలిగ్రామ్ యాప్ ద్వారా నేరుగా సినిమా కంటెంట్ను కొనుగోలు చేసినట్లు కనుగొన్నారు. సాధారణ సినిమాలకు ఒక్కో సినిమాకు సగటున $2 చెల్లించగా పెద్ద హీరోల సినిమాల విషయంలో మాత్రం భారీగా $500 వరకు చెల్లించినట్లు నిర్ధారించారు. చిన్న బడ్జెట్ సినిమాల కోసం $100 నుంచి $200 మధ్య చెల్లింపులు చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఈ విధంగా ముందుగానే సినిమాలను సేకరించి విడుదలైన వెంటనే అక్రమంగా వెబ్సైట్లో అప్లోడ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఐబొమ్మ రవి నేర జీవితం తాజాగా ప్రారంభమైంది కాదని 2007 నుంచే ఈ అక్రమ కార్యకలాపాలు మొదలుపెట్టాడని పోలీసులు తమ విచారణలో తేలినట్టు చెప్పారు. విద్యార్థిగా ఉన్న దశలోనే విలాసవంతమైన జీవితం గడపాలనే ఆశతో చిన్న చిన్న నేరాలకు అలవాటు పడిన రవి ఆ తర్వాత సైబర్ నేరాల వైపు అడుగులు వేసినట్లు చెబుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించిన రవి ఆ పరిజ్ఞానాన్ని చట్టవిరుద్ధ కార్యకలాపాలకు వినియోగించినట్లు పోలీసులు తెలిపారు. ఈ విధంగా ఐబొమ్మ ద్వారా సంపాదించిన అక్రమ ఆదాయాన్ని దాచిపెట్టేందుకు రవి అనేక మార్గాలను ఆశ్రయించినట్లు పోలీసులు గుర్తించారు. 6 వేర్వేరు పేమెంట్ గేట్వేల ద్వారా డబ్బుల లావాదేవీలు జరిపినట్లు తేలింది. అంతేకాకుండా అనేక బ్యాంకు ఖాతాలను తెరిచి వాటి ద్వారా లావాదేవీలు నిర్వహించిన రవి కొన్ని ఖాతాలకు సంబంధించిన పాస్వర్డ్లు కూడా మర్చిపోయినట్లు విచారణలో చెప్పడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ అంశం ద్వారా రవి ఎంత విస్తృతంగా ఆర్థిక లావాదేవీలు నిర్వహించాడో అర్థమవుతోందని పోలీసులు అంటున్నారు. రంగారెడ్డి జిల్లా అడ్రస్ పేరుతో రవి 3 కంపెనీలు ఏర్పాటు చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఈ కంపెనీలు వాస్తవ వ్యాపార లావాదేవీలకు కాకుండా అక్రమ ఆదాయాన్ని చట్టబద్ధంగా చూపేందుకు మాత్రమే ఉపయోగించిన షెల్ కంపెనీలుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ కంపెనీల పేరుతో ట్యాక్స్ ఎగ్గొట్టేందుకు అక్రమ మార్గాలను వెతికినట్లు, నకిలీ ఖాతాలు, తప్పుడు లెక్కలు చూపినట్లు పోలీసులు భావిస్తున్నారు.